అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేమ ఎంత కఠినం 8వ భాగం. మరుసటి రోజు తెల్లారినప్పుడు లతకు కొత్తగా అనిపించింది. సూర్యోదయ తొలి లేత కిరణాలు కొండ శిఖరాన్ని తాకుతున్నప్పుడు పరవశించిపోయింది. లోతైన మనసులో దాగున్న రహస్యాన్ని మనసు విప్పి చెప్పుకోవాలని అనిపించింది. కానీ ఇంతకు ముందే కాల్చుకున్న అనుభవం, ఆరని గాయం ఆమె మనసును అడ్డుకున్నాయి. ఎప్పుడూ విశాల్ రూమ్కి వెళ్ళని లత ఆ రోజు టీ తీసుకుని విశాల్ రూమ్కి వెళ్ళింది. టీ కప్పు తీసుకున్న అతనిలో ఏమాత్రం బిడియం కనబడలేదు. లత మనసు మాత్రం క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటనల బాధింపు తగ్గక ఆమెను భయంతో నిలబెట్టింది. ఓరచూపుతో కొన్నిసార్లు అతని మొహంలోకి చూసింది. కానీ అతను అవేమీ పట్టించుకున్నట్టు కనబడలేదు. కొన్ని రోజులు రహస్యంగా చూసుకోవడం, కలల్లో తేలియాటం చేస్తున్న లత ఒకరోజు అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతని రూమ్కి వెళ్ళింది. అన్వేషించే భావంతోనూ ఏదో దొంగతనం చేయడానికి దూరినట్లు ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. పరిశుభ్రంగానూ అందంగానూ ఉన్న ఆ గదిని చూసిన తర్వాత లత మనసు అతని గుణం ఎలాంటిదో అర్థం చేసుకుంది. గోడకు అతని బట్టలు వేలాడదీసి ఉన్నాయి. ఆ రోజు నదీ తీరాన వచ్చిన అదే వశీకరణ వాసన ఆ బట్టల నుండి రావడంతో ఆమె కలవరపడ్డది. అతను ఉపయోగిస్తున్న వస్తువులకి ఎంత వశీకరణ శక్తి ఉందంటే అతని స్నేహానికి దేనికోసం వెతుకుతున్నామో తెలియకనే ఒక్కొక్క అలమారాను వెతికింది. విసుగుతో వెనుదిరిగిన లతకు ఒక అలమారా లోపల భాగంలో లోతుగా ఒక అర కనిపించడంతో ఏదో ఒక రహస్యం దాగున్నదనే అనుమానం కలిగింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. బ్యాంకులో భద్రంగా దాచుకోవడానికి ఉండే లాకర్లాగా ఉన్న అలమారాను ఎంత నిర్లక్ష్యంగా తెరిచి ఉంచారు అనేది ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. చాలా అలమారాలు తాళం వేసున్నట్లు మూసుండగా సగం తెరుచుకున్న అలమారాను పట్టుకులాగింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ పెట్టుకునే అలమారాలో ఆమె చేతికి దొరికింది ఒక ఫోటో కట్ట. ప్రకృతి యొక్క ప్రతి ఒక్క చలనాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ ఫోటోల్లో అవి ఎలా దాగున్నాయోనన్న ఆశ్చర్యం వేసింది లతకు. ఒక్కొక్క ఫోటోను చూస్తూ వస్తుంది. అప్పుడు గౌరీ పిన్ని చెప్పింది లతకు గుర్తుకు వచ్చింది. వాడి మనసులో ఏర్పడిన గాయాలకు మందు అతను ఫోటోలు తీసే కెమెరానే. చాలా బహుమతులు గెలుచుకున్నాడు. ఆ రోజు అలా ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడే నన్ను ఆ గోండాల దగ్గర నుండి కాపాడాడు. మంచం మీద కూర్చుని ఫోటోను చూసుకుంటూ వచ్చిన లత చివరగా ఆల్బంను తీసింది. విధవిధమైన ఫోజుల్లో ఆ ఫోటోలో నిలబడున్నది లతనే. తోటలోని పచ్చటి గడ్డి తివాచీ మీద, రోజా చెట్ల దగ్గర, నదీ తీరాన అంటూ ముందు రోజు అతను నడుచుకున్న తీరుకు కారణం చెడు ఆలోచన కాదనేది ఆమెకు అర్థమవటంతో ఆమె వెతకడానికి వచ్చిన ఆలోచన ముగింపుకు వచ్చింది. ఇన్ని కోణాల్లో అతను తన్ని ఫోటోలు తీశాడంటే దానికి కారణం అతనికి నా మీదున్న లోతైన స్నేహమే అనుకుంటుండగానే ఆమె మదిలో తీయని హాయి, అణువణువున ఆనంద కితకితలు. కిరణ్ చెప్పినట్టు ఎదురుబొదురు ధృవాల అయస్కాంత శక్తి. కొన్ని ఫోటోలతో తన గదిలోకి వెళ్ళిన లత అక్కడ ఉండలేకపోయి అలల్లాడింది. ఆ తర్వాత రోజుల్లో విశాల్ ఇంటికి వచ్చే సమయంలో అందంగా అలంకరించుకుని నిలబడటం అలవాటయ్యింది. అలా ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకుని రిలాక్స్గా సిటౌట్లో కూర్చున్న విశాల్ దగ్గరికి టీ కప్పుతో వచ్చింది లత. తన తల కనబడితేనే పరిగెత్తే లత తానుగా దగ్గరకు వచ్చి నిలబడటంతో తలెత్తి చూశాడు. ఏమిటి అని అడిగాడు. సౌమ్యంగా వచ్చిన అతని మాటతో అయోమయంలో పడ్డ లతకు ఏం మాట్లాడాలో తెలియలేదు. పిన్ని అన్నది. పిన్ని అని ప్రశ్నార్థకంగా చూసిన అతను ఆమె మనాలి దాకా వెళ్ళింది కదా. ఉష్ అని నాలిక కరుచుకున్న లత ఆలోచించింది. ఓవర్గా వాగానో. ఏ లత, అనవసరంగా అతన్ని కెలికి తిట్లు తినకు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకో అని తను తాను సరిచేసుకుంది. అది కాదు, పిన్ని ఫోన్ చేసింది అన్న అతను పేపర్ని మరో పక్కకు తిప్పి అందులో దృష్టి పెట్టాడు. పొగరబోతు ఎలా కూర్చున్నాడో చూడు. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా? విసుగుతో ఆమె మనసు గొనిగింది. అదొచ్చి ఆమె ఏం చెప్పిందంటే అంటూ తలెత్తి లతను చూశాడు. అతని కళ్లల్లో నుండి ఒక శక్తి మెరుపులా ఆమె శరీరంలోకి దూరింది. అతని మొహంలోకి చూస్తున్న తన చూపును అలాగే ఉంచి నిలబడింది లత. ఆమె కళ్లల్లో పొంగుకొస్తున్న ప్రేమ, ఆమె మొహంలో కనబడ్డ సిగ్గును చూసి తనను తాను మర్చిపోయాడు విశాల్. ఆమె అందచందాలను, అనుకువను చూసి అమాంతం ఆమెను తన కౌగిల్లో బంధించాలనే తన ఆశని ఎలాగో అణుచుకుని ఏం చెప్పింది అని అడిగాడు. ఏమీ లేదు అంటూ కదిలింది లత. రోజులు వారాలుగా గడిచిపోగా వరుణ్ బయలుదేరవలసిన రోజు వచ్చింది. ఇన్ని రోజులుగా సంతోషరేఖలతో వెలిగిపోయిన అమ్మమ్మ ముఖంలో మాత్రం వాడిపోయిన విచారం మిగిలింది. ఏమిటమ్మమ్మా, పోయినసారి సెలవులకు వచ్చినప్పుడే ఒక మాట చెప్పకూడదా? మీరిష్టపడినట్లే మన ఊరి అమ్మాయినే చూసి పెళ్లి చేసుకునుండేవాణ్ణి అన్నాడు వరుణ్. పోరా, బాగా తీయగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. ఆ ఇటలీ అమ్మాయి మైకంలో పడిపోయావు. ఇప్పుడు నా దగ్గర కబుర్లు చెప్తున్నావు అన్నది కోపంగా. అమ్మమ్మ, సెల్షియాను చూస్తే మీరు కూడా మైమరిచిపోతారు.
ఆ నీలి కళ్ళు, పసిపిల్ల మొహం అంటూ అతను కలలో విహరించ, అయ్యో అమ్మమ్మ, మళ్ళీ మొదలు పెట్టకు అన్నాడు కిరణ్ బెదిరిపోయి. ఈ విషయంలో మాత్రం వరుణ్ నా వారసుడే అని తాతయ్య తన ప్రేమ కథను వివరించ, అయ్యో సెల్షియా కూడా అమ్మమ్మలాగానే తాతయ్య, నన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండలేదు అని అమ్మమ్మ పైన ఐస్ గడ్డలు పెట్టాడు వరుణ్. అమ్మమ్మ కళ్ళల్లోని వెలుగు వరుణ్ణి శాంతపరిచింది. అమ్మమ్మ అంటూ అతను ఆమె 2 చేతులు పుచ్చుకుని, మీరే నాకు సహాయం చేయాలి, మిమ్మల్ని నమ్ముకున్నాను అంటూ బ్రతిమలాడాడు. నీ సంతోషమేరా నాకు ముఖ్యం. మీ నాన్న అమ్మ ముంబై నుండి రాని, మేము మాట్లాడతాం. వాళ్ళు విదేశాలకు వెళ్ళకముందే నీకు మంచి నిర్ణయం చెప్తాము. చాలా అన్నది. కాని వెంటనే నేనెన్ని కళ్ళ కన్నానో తెలుసా అంటూ పెద్ద శ్వాస విడిచి, పాపం ఆ గౌరీ దగ్గర నీ గురించి చెప్పి వాళ్ళ ఆశలను రేకెత్తించాను. నువ్వు ఈ ఇటలీ అమ్మాయి దగ్గర ఇరుక్కుపోయావని ఇప్పుడు ఎలా చెప్పను అన్నది కాస్త చిరాకుగా. అమ్మమ్మ, దాని గురించిన బాధ మీకు అవసరం లేదు. లతకు మంచి సంబంధం రాబోతుంది. వీడికంటే సూపర్ అల్లుడు వస్తాడు అన్నాడు కిరణ్. ఏమిట్రా చెప్తున్నావు అని అమ్మమ్మ అడిగింది. అబ్బాయికి ఏదో దీర్ఘదర్శనం దొరికినట్లు మాట్లాడుతున్నాడు అన్నాడు తాతయ్య. నిజమే తాతయ్య, నా మాట నిజమవుతుందా లేదా అనేది మీరే చూడండి అన్నాడు కిరణ్ వికారంగా నవ్వుతూ. రే, ఎందుకురా నీ మాటలు నవ్వు వికారంగా ఉన్నాయి? ఏదైనా చిలిపి పని చేశావా? నీ మావయ్య వదిలిపెట్టడు, జాగ్రత్త అన్నారు తాతయ్య హెచ్చరిక బాణిలో. తాతయ్య, ఇంత వయసైనా మీ వేళాకోళం తగ్గలేదు చూశారా అన్నాడు మనవడు. అమ్మమ్మ తాతయ్యలతో మనవళ్ళు పిచ్చాపాటి మాట్లాడుతున్న సమయంలో వచ్చింది లత. లత, నీకు 100 ఏళ్ళు అన్నాడు కిరణ్. ఏం, ఎందుకని? మీకు నా మీద అంత పగ? 100 సంవత్సరాల వరకు ఇప్పట్లాగా కష్టాలు పడాలా? నేను సంతోషంగా హాయిగా వెళ్ళి చేరటం మీకు ఇష్టం లేదా అన్నది లత విరక్తితో. ఎప్పుడూ ఉత్సాహంగా గలగలమని ఉండే లత అదోలా మాట్లాడటంతో తాతయ్య అమ్మమ్మ ఒకలాగా చూశారు. కిరణ్ ఆమె మనోభావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ సర్దుబాటు చేశాడు. ఏం లత, టీవీలో ఏదైనా సీరియల్ చూసేసి అదే మనోభావంతో వస్తున్నావా? సంబంధమే లేకుండా అతను అలా అడిగేటప్పటికీ అతన్ని ప్రశ్నార్థకంగా చూసిన లతతో తాతయ్య అమ్మమ్మ ఇద్దరినీ కంటి చూపుతో సైగ చేసి చూపాడు కిరణ్. అర్థం చేసుకున్న లత, మన తాతయ్య అమ్మమ్మలాగా ఒక అద్భుతమైన జీవితం అందరికీ దొరుకుతుందా ఏమిటి? దాని గురించి చెప్పాను అన్నది. సరే సరే, ఎక్కువగా ఐస్ పెట్టకు, నేనొక కొత్త వంటకం చేశాను, ఈ పాటికి రెడీ అయి ఉంటుంది అంటూ వంటగదిలోకి తీసుకువెళ్ళాడు కిరణ్. అతను జీడిపప్పు కట్లెట్ను పళ్ళెంలో వరుసగా పెట్టగా లత టీ గిన్నెను స్టవ్ మీద పెట్టింది. తోటలోని బెంచి మీద శోకమైన ముఖంతో కూర్చున్న లత దగ్గరకు వచ్చిన కిరణ్, ఏమిటి నీ సమస్య? ఎందుకు నీ మొహం డల్గా ఉంది అని విచారించాడు. ఏమీ లేదు, చెప్తేనే కదా దానికి ఒక పరిహారం దొరుకుతుంది. అది తీరని సమస్య. నువ్వు విశాల్ దగ్గర మాట్లాడలేదా? ఎలా కిరణ్, నేనుగా వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పేది? నీకోసం నేను మాట్లాడినా వద్దు వద్దు అర్జెంటుగా నిరాకరించింది. ఇతనితో మాట్లాడినందుకే ఆ పరిస్థితుల్లో నిలబడ్డాడు. ఇతన్ని అవమానపరిస్తే కరెక్టే, ఇది మనసుకు సంబంధించిన విషయం, సరిగ్గా చెప్పలేకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది అన్న అతను. ఆలోచిద్దాం లత, నువ్వు దేని గురించి బాధపడకు, ప్రేమ ఎంత కఠినమైందో అనేది నిన్ను చూసిన తర్వాత అర్థమైంది అని చెప్పి ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నించాడు. అలాగా అన్న లత, లేదు, ఎవరో తన ప్రేమికురాలు కోసం 4 గంటలు మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేసినట్టు విన్నాను అన్నది. వదులు వదులు, ఇదంత గట్టిగా మాట్లాడుకునే సమాచారమా? ప్రేమలో ఇదంతా సహజమమ్మా అన్నాడు కిరణ్ నవ్వుతూ. వరుణ్ ఎప్పుడు బయలుదేరుతున్నాడు? లత అడగంగానే ఒక మంచి ఆలోచన అన్న కిరణ్, వరుణ్ ఇంకో 4 రోజుల్లో బయలుదేరతానన్నాడు. ఆ రోజు పెట్టుకుందాం క్లైమాక్స్. ఏం చెప్తున్నారు? నీ ప్రేమికుడు నీ మీద పెట్టుకున్న ప్రేమ గురించి అతని నోటి వెంటే చెప్పడానికి ఒక పథకం. అర్థం కాలేదు, అంతా అర్థమవుతుంది, నేను చెప్పినట్టు నడుచుకుంటే చాలు అన్నవాడు. లత చూసిన చూపుకు మరీ చండాలంగా ఉందో. ఏం చేయను, జీవితం అంటే 4 ఉంటాయి కదా, వాటిని అనుసరించే వెళ్ళాలి అన్నాడు పెద్ద జ్ఞానిలాగా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అన్నది గౌరీ చేతిలో ట్రావెల్ బ్యాగ్తో నిలబడున్న లతతో. బట్టలు సర్దుకుంటున్న లత, నేనేమన్నా చిన్నపిల్లనా పిన్ని? కిరణ్ వరుణ్ తోడు ఉన్నారుగా. వాళ్ళ పెద్దవాళ్ళు ఆల్రెడీ ఢిల్లీ వచ్చేశారు. తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ అంటూ 2 రోజులు ఊరంతా తిరిగి చూసి వరుణ్కి సెండాఫ్ ఇచ్చేసి తిరిగి రాబోతానా అన్నది. ఉత్సాహంగా బయలుదేరుతున్న లతను కోపంగా చూస్తూ నిలబడ్డాడు విశాల్. ఆ రోజు నాతో రావడానికి నిరాకరించిన లత ఈరోజు ఇంత హుషారుగా బయలుదేరుతుందే. కోపం తలకెక్కింది. కన్నతల్లి దగ్గర దొరకని ప్రేమను, అభిమానాన్ని తన మనసుకు నచ్చిన లత దగ్గర పొందవచ్చునని ఆశపడ్డ అతనికి లత తనని ఉదాసీనపరచడం బలమైన దెబ్బగా అయ్యింది. ఆ నొప్పిలో అతనిలో ఉన్న మంచి గుణాలు అణిగిపోయి చెడ్డ గుణాలైన పగ, కసి, కోపం చోటు చేసుకున్నాయి. అతనికే తెలియని కొత్త విషయాలు ఉదయించాడు. వెళ్ళి త్వరగా పడుకో లత, పొద్దున్నే బయలుదేరాలి అన్నది గౌరీ. అలాగే పిన్ని, విమానాశ్రయం వరకు విశాల్ని రమ్మననా? వద్దు,
తీసుకువెళ్ళడానికి కిరణ్ వస్తున్నాడు. సరే, గౌరీ తన గదిలోకి వెళ్ళింది. లత వంటింట్లోకి వెళ్ళి పాల గ్లాస్ తీసుకుని విశాల్ గదికి వెళ్ళింది. మంటెక్కుతున్న మనసును చల్లార్చడానికి తన ల్యాప్టాప్లో మునిగిపోయిన అతనితో పాలు అన్నది. పెట్టిళ్ళు ఉంచింది. అక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రాక అక్కడే నిలబడ్డ లతకు అతనితో మాట్లాడాలని ఆశగా ఉంది. మాటలు మొదలుపెట్టింది. అదొచ్చి నేను. అతను కళ్ళు పైకెత్తి చూశాడు. ఏం మాట్లాడాలో తెలియకపోవడంతో మాటలు తడబడ్డాయి. పొద్దున్నే విమానం. మీకు ముఖ్యమైన పనులేమన్నా ఉన్నాయా అని అడిగింది. ఏం, ఎందుకని? నీకు బాడీగార్డ్గా రావాలా? మాటలు కఠినంగా రావడంతో లత కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నీకేం కావాలి అన్నాడు మరింత కఠినమైన స్వరంతో. ఆ కఠిన స్వరాన్ని అర్థం చేసుకున్న లత, నువ్వేరా కావాలి? నా మనసు నీ కోసం తప్పించడం, నీ అభిమానం కోసం ఎదురు చూడడం అర్థం కాలేదా? ఎన్ని రోజులు నన్ను గుచ్చుగుచ్చి పొడుస్తావు? వర్షం జల్లు కోసం ఎదురు చూసే ఎడారి స్థలంలో కొట్టుకుంటున్న నా మనసు నీకు అర్థం కాలేదా అని మనసు నలిగిపోగా హృదయం ప్రేమను యాచించ అతని హృదయగూడిలో దాక్కున్న కుందేల్లాగా పనితనము మంచిగుణము మెల్లగా లేపబడింది. ఆదరణ దొరికిన తల్లి ఒళ్ళ అతని ప్రేమ మనసు ఎందుకు విడిపోవాలనుకుంటున్నావే నా ప్రాణమే అని శోకగీతం పాడగా హృదయ నరాలను మీటిన స్పర్శతో విసిగిపోయి నిలబడింది లత. అప్పుడే అతనిలో ఉన్న మృగం అతని స్వీయ బుద్ధిని తినడం మొదలుపెట్టింది. విపరీత డెసిషన్ తీసుకున్నాడు విశాల్.